యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనం. దేవుని యందు భయభక్తులు లేకపోతే జ్ఞానం ఆరంభ దశలో కూడా ఉండదు. ఒక మనిషికి చురుకైన తెలివితేటలు, అసాధారణమైన జ్ఞానం, గొప్ప నిపుణతలు ఉండవచ్చు. అయితే దేవుని పట్ల భయభక్తులు లేకుంటే అతనికి నిజ జ్ఞానం ఉండదు. దేవునిపై భయభక్తులు అంటే ఏమిటో, అవి ఒక మనిషి చేత ఏమి చేయిస్తాయో చూడండి. నిజమైన జ్ఞానం అంటే విషయాలను తెలిసి ఉండడం కాదు, యోగ్యంగా ప్రవర్తించడంలోనే అది ఉంటుంది. విశ్వమంతటికి ఉన్న ఈ దేవునికి లోబడేందుకు సిద్ధపడని వ్యక్తి ఏ మాత్రం జ్ఞానవంతుడని అనిపించుకోడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ శాసనములను అనుసరించుచు మంచి వివేకం కలిగి ప్రభువా నీ సన్నిధిలో మెలిగే కృప ఈ దినమున నీ ప్రజలమైన మాకందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.